మెడిటేషన్ అప్పటి నుంచి పూసుకున్నాండి, ఇప్పుడు దాకా వదలలేదు, ప్రతిరోజు చేస్తున్నాము. 2007లోనే పిరమిడ్కి, అక్కడ మన కట్టాల పిరమిడ్కి వెళ్ళామండి. చిన్న రోడ్డు ఉండేది అప్పుడే. అసలు ఓపెనింగ్ చేయముందే ఆ కొండల్లో పైకి ఎక్కేవాళ్ళం. అసలు 3-4 టైమ్స్ వెళ్ళాను నేను పిరమిడ్ స్టార్టింగ్లో కూడా. అప్పుడు ఓపెనింగ్ ఒక జమ్మూ పిరమిడ్ కట్టారు, అప్పుడు కూడా కట్టాలు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. సనత్ నగర్లో ఉండేవాళ్ళం మేము. అలాగా గ్రూపులుగా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. సార్తో పర్టికులర్ అనుభవం అంటేనండి, 2015 ఏమైందంటే, అప్పుడు 2010లో ఏలూరు వచ్చేసాం మేము అక్కడి నుంచి. ఆ ఏలూరు వచ్చే ముందు కూడా మిరాకిల్ అండి. అప్పుడు ఏమైందంటే 2007 స్టార్ట్ చేసాం, 10లో ఏలూరు రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ యాజ్ ఏ బిల్డర్ కింద పని స్టార్ట్ చేయాలి. ఈయనే మన దగ్గర నడిచి ఆయనే దైవం అండి. మాట్లాడాలి ఆయనతో. ఆయన లేనప్పుడు మాట్లాడితేనే మనకి ఆన్సర్ ఇస్తాడు స్వామి. కరెక్ట్గా మెడిటేషన్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోవాలి. లేదా అలా టప్ప చేసి మనకి ఆ పనులు అవట్లా ఈ పనులు అవట్లా అంటే, ధ్యానం అంటే మనలో మార్పు మనం తెచ్చుకోవాలి. మనలో ఇంకా గుణాలు ఉంటాయి, అవన్నీ తగ్గొట్టుకోవాలి. ఆయన ధ్యానం చేయమని చెప్పాడు అంతవరకే. కాకపోతే తగ్గట్టుకునేది చేయాల్సింది అంతా మనమే. అంతరంగా శుద్ధి చేసుకోవాలి. మెడిటేషన్ చేసినా అని మనం తెల్లాలేసి మళ్ళీ అన్ని గుణాలలో ఉంటే, బంధాల్లో వాటిలో ఉండి మన ఇష్టపడినట్టు నోరు పరేసుకోవడం, ఇష్టపడినట్టు చేస్తా ఉన్నా ఎరుకుతూ ఉండాలి. ఏది చేసినా, ఏ మాట మాట్లాడినా ఎరుక ఉండాలి. ఏదో పశుత్వంలో మాట్లాడినట్టు ఇష్టపడినట్టు ఎవరిని కించపరచకూడదు, ఇలా చేయకూడదు. ఇది ఎంత చెప్పినా మనలో కూడా ఒకసారి వస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఎరుగుతూ ఉంటే మాత్రం దాని ఎఫెక్ట్ అంతగా పడదండి. అలాగే పత్రికని నమ్ముకుని మనం ఏది చేసినా అందులో మనకి ఏదొచ్చినా హ్యాపీ కింద ఫీల్ అవ్వాలి, ఒక ఆట కింద ఆడాలి. అప్పుడే దాన్ని మనం దాని ఎఫెక్ట్ మనం తీసుకోమట. లాస్ అండ్ ప్రాఫిట్ ఉంటూ ఉంటుంది వ్యాపారంలో. దానికన్నా మనము ఒక విధంగా తెలుగుగా తప్పించుకోవాలి, తెలుగుగా మాట్లాడుతూ ఉండాలి వచ్చే వాళ్ళతో. అప్పుడే కొంచెం ఇది వస్తుంది. మనకి ఎంత ఇబ్బంది వచ్చినప్పుడు అంత మనం దృఢంగా తయారవుతూ ఉంటాం. ఒక ఉలిని షార్ప్నెస్ రావడానికి ఎలాగ కొలుములో పెట్టి వేస్తారో అలా మనం ప్రతిదీ నేర్చుకుని షార్ప్గా తయారవ్వాలండి. ఇంతటితో ముగిస్తున్నానండి. ధ్యానులందరికీ ధ్యానాభివందనాలు. నమస్తే మాస్టర్స్. పిఎంసి అభివృద్ధిలో విశేష కృషి చేస్తున్న తిరుమల నాగ భాస్కర్ గారికి పిఎంసి తరపున మా హృదయపూర్వక అభినందనలు.